సిచ్యువేషన్. ఒక్కసారి నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లోని కార్పొరేషన్ల సంగతి చూస్తే నిజామాబాద్లో మొత్తంగా 7 మున్సిపాలిటీలు ఓ కార్పొరేషన్ ఉంది. ఇప్పటివరకు కార్పొరేషన్లో అయితే మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ హవా కనబడుతోంది. మరి మున్సిపాలిటీల సంగతి ఏంటి, మున్సిపాలిటీ ట్రెండ్స్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, నిజామాబాద్లో ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి? రిజల్ట్ ఒక డిక్లరేషన్ రావాలంటే ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? 7 మున్సిపాలిటీలో ఎటువంటి హవా కనబడుతోంది? మనోజ్, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ అయితే ప్రక్రియ ఉదయం నుండి మొదలైంది. దీనికి అందరికి సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్ అయితే ఇప్పుడిప్పుడే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఫలితాలు వెళ్తాయి. నిజామాబాద్ కార్పొరేషన్ లో 1564 పోస్టల్ ఓట్లు పడగా అందులో అత్యధికంగా బీజేపీకే పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ కార్పొరేషన్ లో మొదటి నుండి కూడా మనం అనుకున్నట్లే బీజేపీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు బీజేపీ అత్యధికంగా వస్తాయి అనుకున్నాం. అదే కోణంలో కూడా బీజేపీకి భారీగా పోస్టల్ ఓటు నమోదైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దానికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ ఇప్పుడిప్పుడే కౌంటింగ్ ఫలితాలు పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన రావడంతో మరి బ్యాలెట్ బాక్స్లకు సంబంధించి లెక్కలు పెట్టడం పూర్తిగా కొంచెం ఆలస్యం అవుతుంది. 1 గంట వరకు కూడా ఒక్కో రౌండ్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అందులో ఇప్పటికే మొదటి రౌండ్ ఫలితాలు ఇంకా వెలువడలేదు. 4 రౌండ్లు ఫలితాలు పూర్తయితే కానీ నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి చూసుకోవచ్చు, బాన్స్వాడలో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు కాంగ్రెస్ పార్టీకే వచ్చిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కూడా భారీగా పోస్టల్ బ్యాలెట్ కాంగ్రెస్ పార్టీకే వచ్చిన పరిస్థితి నెలకొంది. ఏదైతే బిచ్కుందాలో కూడా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి 35 పోస్టల్ బ్యాలెట్లు పడితే అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు కాంగ్రెస్ పార్టీకే, ఈ 25 పోస్టల్ బ్యాలెట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం అక్కడ చర్చాంశనీయమైంది. 12 వార్డులకు గాను ఇప్పటికే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలుపొందిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగింది. బాన్స్వాడ, ఎల్లారెడ్డి, అదేవిధంగా బిచ్కుందాలో కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగింది. నిజామాబాద్ కార్పొరేషన్, అదేవిధంగా భీమ్గల్ మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి చూసుకుంటే భీమ్గల్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యధికంగా పోస్టల్ ఓట్లు రావడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో కొంచెం కౌంటింగ్ ప్రక్రియ స్లోగా నడుస్తుందని చెప్పాలి. దీనికి అందరికి సంబంధించి ఉదయం నుండి 8 గంటల నుండి ఇప్పటి వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లు ఆలస్యంగా రావడంతో కొంచెం మందకొడిగా కౌంటింగ్ ప్రక్రియ నడుస్తుంది. మరికొద్ది సేపట్లో మొదటి రౌండ్ ఫలితాలు రానున్నట్లు తెలుస్తుంది. రైట్ గంగారెడ్డి, అంటే సిచ్యువేషన్ ఏంటి మున్సిపాలిటీలో? రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? రౌండ్ కి ఏదైనా కొంత హై టెన్షన్ ఉందా? బీజేపీ కాంగ్రెస్ ఉందా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉందా? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మనోజ్, నిజామాబాద్ కార్పొరేషన్ అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న చిన్నగా ఓటింగ్ జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ చూస్తే బీజేపీ పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలు ఉంది. కానీ బ్యాలెట్ బ్యాక్స్ లకు సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ నేతలు అనుకున్నంత ఈజీగా లేదు, అంతా కూడా టఫ్ ఫైట్ గా నడుస్తుంది. నిజామాబాద్ కార్పొరేషన్ లో ఖచ్చితంగా ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న చిన్నగా పోటాపోటీగా నడుస్తుంది. మొదటి రౌండ్ ఫలితాలు వస్తే గానీ ఏ పార్టీ ముందంజలో ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనసు రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో కమింగ్ బ్యాక్ టు కరీంనగర్, చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు.